ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు రేమల్లి జెడ్పీహెచ్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, ఈ స్కూల్ గురించి ఇంట్రడక్షన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చెప్పగలుగుతారా? నమస్కారం అండి, నా పేరు బి శ్రీనివాసరావు అండి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేమల్లి పాఠశాలకి ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను. మా పాఠశాలకు సంబంధించి మరి చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మా పాఠశాల ఉందండి. మా పాఠశాల చక్కటి రూములు. మాకు పాఠశాలకు సంబంధించి విద్యార్థుల సంఖ్య 273 ఉన్నారండి. మొత్తం 9 సెక్షన్లు ఉన్నాయి. 9 సెక్షన్లకు సరిపడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. కొత్తగా 2-3 క్లాస్ రూమ్స్ మనకి మనబడి మన భవిష్యత్ అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఫేజ్ 2 కింద మనకి శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎండ్ వరకు వచ్చేసిందండి. అది 1 మంత్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. అట్లాగే మనకి ఈ పాఠశాలలో 10వ తరగతి 100% పాస్ పర్సంటేజ్తో ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ విధంగా మాకు సపోర్ట్ కూడా చక్కటి కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఇక్కడ మనకి లోకల్ సపోర్ట్ బాగా ఉంటుంది. అట్లాగే మనకి స్నాక్స్ ఇవన్నీ కూడా లోకల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా టీచర్స్ చాలా చక్కగా 100% రావడానికి హార్డ్ వర్క్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నా అభినందనలు. అట్లాగే మనకు పాఠశాలకు సంబంధించి మిడ్ డే మీల్స్ కార్యక్రమం చూస్తే అలాగే మనకి ప్రభుత్వం వారు అందజేసినటువంటి ఐఆర్బీ ప్యానల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసినట్లయితే ప్రతి పాఠశాలలోనూ డిజిటల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవాలి. యాజ్ పర్ 21st సెంచరీ స్కిల్స్ ప్రకారం ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో భాగంగా ప్రభుత్వం వాళ్ళు ఐఆర్బీ ప్యానల్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ పిల్లలకు అందరూ కూడా డిజిటల్ లెర్నింగ్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుందండి. అంతా కూడా చక్కగా పీపీటీ ప్రజెంటేషన్ చేయడం కానీ, అట్లాగే లైవ్ ప్రజెంటేషన్ చేయడం కానీ, వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసిందంతా కూడా మనకు డిజిటల్ రూపంలో పిల్లలకి అందరూ కూడా చక్కటి కంటెంట్ని అందించడానికి అవకాశం ఉంది. అట్లాగే మన పాఠశాలకు సంబంధించి టాయిలెట్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్. పాఠశాలలో హైజీన్ అండ్ శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పాఠశాలలో ఆయాని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆయా బాయ్స్ గర్ల్స్ సంబంధించినటువంటి టాయిలెట్స్ అన్నీ కూడా నీట్గా చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి సఫిషియెంట్ మనకి టాయిలెట్స్ అనేవి ఈ పాఠశాలలో అందుబాటులో ఉన్నాయండి. ఓకే సార్, మీరు విద్యార్థులకు ఎటువంటి విద్యా బోధన చేస్తున్నారు? టెక్నిక్స్ ఏమైనా ఫాలో అవుతున్నారా? వెనకబడిన విద్యార్థులు కూడా తీర్చిదిద్దుతున్నారు. మనకి ఎన్ఈపి ప్రకారము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఒత్తిడి లేని విద్య అనేది చాలా అవసరం అండి. దానికి సంబంధించి మనకి విద్యార్థులకు మనం కేటగరైజేషన్ చేసుకోవడం, ఇక్కడ మనం 10th క్లాస్ సంబంధించినటువంటి దాంట్లో షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అనే విభాగం చేసుకోవడం జరిగింది. అట్లాగే రెస్ట్ ఆఫ్ ది క్లాసెస్ కూడా మేము ప్రతి క్లాస్ని కూడా మనం 2 విభాగాలు చేసుకోవడం జరిగింది. షైనింగ్ అట్లాగే రైజింగ్ స్టార్స్ని. ఎవరైతే రైజింగ్ స్టార్స్ ఉన్నారో ఆ రైజింగ్ స్టార్స్కి సంబంధించినటువంటి ఆ విద్యార్థుల్ని ప్రత్యేకంగా గుర్తించి మనకి విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం జరుగుతుంది ప్రభుత్వం వాళ్ళు. అలాగే మనకి వెనుకబడినటువంటి విద్యార్థుల్ని చక్కటి విద్యాబుద్ధులు నేర్పించడానికి ఒక మంచి ప్రోగ్రాం వచ్చిందండి ప్రభుత్వం తరఫు నుంచి, విద్యాశక్తి ప్రోగ్రాం. అందులో భాగంగా స్లో లెర్నర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రభుత్వం వాళ్ళు కూడా లాస్ట్ 1 or 2 years నుంచి కూడా మనకి రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. రెమెడియల్ క్లాసెస్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఎవరైతే కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నారో కంటెంట్లో వాళ్ళకి బేసిక్స్ అందించడం. ఆ బేసిక్స్ అందించడం ద్వారా విద్యార్థులు మళ్ళీ సబ్జెక్ట్ని కోపప్ చేసుకుని మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అశోక లైలాండ్స్ గ్రూప్ తరఫు నుంచి FLL అంటే ఫౌండేషన్ లిటరసీ లెర్నింగ్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేయడానికి గాను వాళ్ళకి ఒక ఇద్దరిని మనకి రిసోర్స్ పర్సన్ మనకి అందించడం జరిగింది మన పాఠశాలకి. వాళ్ళ ద్వారా కూడా ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది వాళ్ళకి అందించడానికి వాళ్ళ శాయశక్తిలో కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉపాధ్యాయుల చేత కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అందించడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా మనకి వెనుకబడిన తరగతులు ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే, స్థానిక పరిస్థితులు చూస్తే ఇక్కడ మనకి లోకల్ పరంగా కొంచెం బ్యాక్వర్డ్ రీజియన్లో మనం ఉన్నాం.
అంటే తండా ఉన్నారు, అలాగే ఎస్సీ రీజియన్ ఉంది, అలాగే మనకి అడ్వాన్స్డ్ క్యాస్ట్లు ఇక్కడ రావడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి ప్రోత్సాహంతో అలాగే మనకి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి అలాట్ చేసినటువంటి అశోక్ లైలాండ్స్ గ్రూప్ నుంచి కూడా చక్కటి ప్రోత్సాహం ఉండటం వల్ల, అలాగే కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉండటం వల్ల మేము చాలా వరకు వాళ్ళని కోపప్ చేయగలిగాం. అలాగే మీ స్కూల్లో పౌష్టికాహారం మిడ్ డే మీల్స్ ఏ విధంగా అందిస్తున్నారు, అదేవిధంగా క్రీడలు కూడా విద్యతో పాటు ఆడిస్తున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో MDM ప్రోగ్రామ్ సంబంధించి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను నేను. MDM ప్రోగ్రాం నిర్వహించడానికి గాను మనకి వన్ షెడ్ అనేది అవసరం. వన్ షెడ్ లేనటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమస్ ARC లిమిటెడ్ అనే ఒక సంస్థ ద్వారా మనకి CSR ఫండ్స్ని మన పాఠశాలకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 14 లక్షల రూపాయలు మన పాఠశాలకు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఆర్గాన్ ప్లాంట్ అందించడం జరిగింది. దానివల్ల మంచినీటిని ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా మన పిల్లలందరూ కూడా 100% అందించడానికి అవకాశం ఉంది. అట్లాగే మన కిచెన్ షెడ్ చూస్తే వాళ్ళకి చక్క డైనింగ్తో సహా కిచెన్ షెడ్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా మనకి అందించినటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం వాళ్ళు డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ కార్యక్రమం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో, ఏదైతే న్యూ మెనూ ఉందో ఆ న్యూ మెనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ముఖ్యంగా రైస్ చూస్తే ఫోర్టిఫైడ్ రైస్ అందించడం జరుగుతుంది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే మనం తినే రైస్కి ఫోర్టిఫైడ్ రైస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే అంటే న్యూట్రిషన్ ఫుడ్ మనం అందించడం జరుగుతుంది. అట్లాగే మనకి ఇవాళ చిక్కీలు ఇస్తా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళు. అంతకుముందు గతానికి ఇప్పటికి మారిస్తే చాలా మనం బయట ఏదైతే మనం కొనుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో ఆ విధంగా మనకి చిక్కీలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రాగిజావ ప్రతిరోజు కూడా మనం వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మనం అందించడం జరుగుతూ ఉంది. మిడ్ డే మీల్స్ కూడా మెనూని కూడా చేంజ్ చేసి, అంటే మొనాటన్గా ఏదో 1-2 ఐటమ్స్ కంటిన్యూ చేయకోకుండా ఒక్కసారి మనకి పులిహార పెడతా ఉన్నాం, ఇంకొకసారి మనకి బిర్యానీ పెడతా ఉన్నాం, ఇంకొకసారి రైస్ పెడతాము. ఇలా మార్పులు చేస్తూ అనేక రకాలుగా మనం పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించినటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని మన పాఠశాలలో ప్రభుత్వం వారి యొక్క సహాయంతో మనం అందించడం అనేది జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మనం ప్రస్తావించదలుచుకున్నాం. మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామంలో చాలా విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణం ఉంది. అలాగే మనకి చక్కటి కోర్టులు, మనకి వాలీబాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, అలాగే మన కబడ్డీ కోర్టు, అట్లా కోర్టులన్నీ కూడా మా PET గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. నిరంతరం వారి యొక్క పర్యవేక్షణలో క్రీడలు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మాకు సపోర్టివ్గా అశోక లైలాండ్ నుంచి కూడా ఒక PET వారానికి పైస్ మన పాఠశాలకు వచ్చి విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రీడా ప్రతిభని వెలికితీసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రత్యేక తరఫీదు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనం జిల్లా స్థాయి, అలాగే స్టేట్ లెవెల్కి మన విద్యార్థులను పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఓకే సార్, చెప్పండి సార్, ప్రభుత్వం ద్వారా పిల్లలకు ఎటువంటి ఉచిత సౌకర్యాలు, ఉచిత బెనిఫిట్స్ మరియు పథకాలు అందిస్తున్నారు? ఈ రోజున ప్రభుత్వము చాలా చక్కటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ ప్రభుత్వం వారి ముఖ్యంగా మనకి ఒక చక్కటి విషయం మనం మాట్లాడుకోవాలండి. ఈ రోజున మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీ నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో వారు మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. వారు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఫోకస్డ్గా తీసుకుని మంచి ప్రోగ్రామ్స్ మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనకి తల్లికి వందన కార్యక్రమాన్ని ఈ రోజున చాలా చక్కగా మానిటర్ చేస్తూ ఉన్నారు. దానికి మ్యాక్సిమం ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో అందరికీ కూడా ఆ పథకం 13,000 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో పడడానికి తీవ్రమైనటువంటి చర్యలు ఈరోజు కూడా మా పాఠశాలలో చూస్తూ ఉన్నాం. 260 మంది ఉంటే 260 మందికి మనం MEO ఆఫీస్కి రిపోర్ట్ పంపించడం జరిగింది. అంటే ఈ విధంగా పర్సనల్ కేర్, అంటే ఇండివిజువల్ కేర్ తీసుకుని ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చక్కటి మోటివేషన్తో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే మన పాఠశాలలో అది ప్రభుత్వం వాళ్ళు అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్, గొప్ప విషయం చెప్పాలండి నారా లోకేష్ గారి గురించి. అందులో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మాక్ అసెంబ్లీ అనేది ఈ రోజున మనం ఒక గొప్ప విషయాన్ని మనం ప్రస్తావించదలుచుకున్నాను. నేను నారా లోకేష్ గారు మాక్ అసెంబ్లీ, స్టేట్ మాక్ అసెంబ్లీ అనే దాన్ని ఏర్పాటు చేయడం,
రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి పోటీ పరీక్షల ద్వారా అంటే వాళ్ళు మాక్ అసెంబ్లీలో ప్రాక్టీస్ చేయించి అక్కడ సెలక్షన్ కమిటీ వేసి వాళ్ళ సెలక్షన్ ద్వారా తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి ఆ మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డాక్యుమెంట్ రైటర్గా నేను ఉన్నాను. అట్లాగే అట్ ద సేమ్ టైము మాస్టర్ ట్రైనీగా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నట్టు అందరికీ కూడా ఒక 5 days పాటు మనం అక్కడ విజయవాడలో ఉండి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళు ఉన్నటువంటి పోర్ట్ఫోలియో ప్రకారం శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో నేను భాగస్వామ్యం అయినందుకు ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలండి. ఈ రోజున ఎస్సీఆర్టీ వారు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారము కొన్ని ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మనకి అనేక రిఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. రెమిడియల్ క్లాసెస్ నిర్వహించమని, అలాగే ఈవినింగ్ స్టడీ అవర్స్ నిర్వహించమని. ఈ సంవత్సరం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్లో 9th క్లాస్ కూడా 10th క్లాస్ అనేది ప్రవేశపెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా 10th క్లాస్ మాత్రమే బోధించండి అంటే ముందే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి వాళ్ళకి 10th క్లాస్ బోధించడం జరిగిందండి. అది చాలా గొప్ప విషయం అండి. అది గొప్ప సంస్కరణగా నేను స్వాగతిస్తూ ఉన్నాను నేను. అట్లాగే అన్ని స్కూల్స్ ఈ కార్యక్రమానికి ఇంతవరకు ఇప్పటికీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే మానిటరింగ్ పెంచడం జరిగింది, అంటే పర్యవేక్షణ స్థాయిని పెంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో MUO 1, MUO 2 ఎప్పటికప్పుడు పాఠశాలకు ఇచ్చేసి పాఠశాలలో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి మంచి మంచి సూచనలు అందిస్తూ వాళ్ళకి మంచి ప్రోత్సాహం అందించడం జరిగింది. అట్లాగే మా DOO గారు, డివిజనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు, వారు ఎప్పుడూ కూడా మా పాఠశాలకు వచ్చి ఎంతో చక్కగా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి మంచి మోటివేషన్ ఇచ్చి ఎన్నో సక్సెస్ స్టోరీలు చెబుతూ పిల్లల్ని ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ టీం అందరూ కూడా మరి చక్కగా ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తూ పాఠశాలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ విద్యా సంస్కరణలు అని చెప్పేసి నా అభిప్రాయం. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ స్కూల్ తరఫున ఏమని విన్నపం చేస్తున్నారు? ముఖ్యంగా మనకి తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి అండి. ఈ రోజున ప్రభుత్వం వారు నిజానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక చక్కటి ప్రోగ్రామ్ని డిజైన్ చేసిందో దాన్ని మెగా పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి ఉంటారు. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా రన్ అవటం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా మనం స్థానం సంపాదించడం జరిగింది. ఎంత చక్కటి ప్రోగ్రామ్స్ని మనం డిజైన్ చేయడానికి ఎప్పటికప్పుడు PTA అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, SMC వారిని, స్కూల్ డెవలప్మెంట్ వారిని, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడానికి, మరి తల్లిదండ్రులు ముందు మోటివేట్ చేయడానికి కోసం దానికోసం ప్రభుత్వం ఎస్పెషల్లీ ఈ ఇయర్ మా ఉపాధ్యాయ తరఫు నుంచి కొంచెం సఫర్ అయినట్టు ఫీల్ అయ్యారు, కానీ తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే సమ్మర్ అంతా కూడా ఎవరిని కూడా ఖాళీగా ఉంచుకోకుండా ప్రతి వాళ్ళని కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ అంటే 100% ప్రోగ్రెషన్ చేస్తూ మన పాఠశాలలో 10% ఎన్హాన్స్మెంట్ అటెండెన్స్ చేయాలనే ఉద్దేశంతో, మనకి ఎన్రోల్మెంట్ పెరగాలనే ఉద్దేశంతో అందరూ కూడా గ్రామంలో కూడా ఉపాధ్యాయులు తిరిగి ప్రతి ఒక్క తల్లిదండ్రులని కూడా కలిసి, ముఖ్యంగా కాన్వెంట్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఉన్నారు, కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయికి మించి పిల్లలకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మన పరిస్థితులను కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ మేమెంతో వెల్ క్వాలిఫైడ్ అండి. హయ్యర్ క్వాలిఫికేషన్స్, డాక్టరేట్ దగ్గర నుంచి ఎన్నో డిగ్రీలు పట్టుకొని ఈ స్థాయికి రావడం జరిగింది. ఎంతో నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్స్ మీకు మీ ముందే, మీ కళ్ళ ముందే, మీ ఊర్లోనే ఉన్నటువంటి పాఠశాలలోనే వర్క్ చేస్తున్నారు. ఆ రిసోర్స్ని మనం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉందని నా అభిప్రాయం. మరి ముఖ్యంగా మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, మీ తరపు నుంచి తండ్రి బాధ్యతను, తల్లి బాధ్యతను వారు స్వీకరించి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవాళ మీరు బ్యాగ్ దగ్గర నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ కిడ్స్ అని చెప్పేసి మీకు బ్యాగ్స్, ఆ బ్యాగ్స్తో పాటుగా మీకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, సాక్స్లు, ఇట్లా మీకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని ప్రభుత్వం ద్వారానే మీకు జరుగుతూ ఉంది. ఒక తండ్రిగా మీరు ఏర్పాటు చేయవలసినటువంటి ఏవైతే ఉన్నాయో స్టూడెంట్కి అవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెడుతూ, అలాగే ఎక్కడికక్కడ ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి రిక్రూట్ చేస్తూ, ఎక్కడ కూడా ఈ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే
ప్రతి పాఠశాలలో కూడా ఎక్కడ వేకెన్సీ ఉన్నా అబ్జర్వ్ చేసి వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా టీచర్స్ని అలాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రేమల్లి పాఠశాలకి ఒక 3 టీచర్స్ని అలాట్ చేయడం మాకెంత అభినందనీయం. ఎందుకనంటే ఎక్కడ కూడా పిల్లలకి అన్యాయం జరగకూడదు, మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అందాలి. దాని ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాంటిటీ ఎడ్యుకేషన్ కాదండి. మాకొకరు గవర్నమెంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే లోకల్ టు గ్లోబల్ అనే కాన్సెప్ట్తో చాలా ముందుకెళ్తా ఉంది. లోకల్ టు గ్లోబల్ అంటే ఈ రోజున ఈ స్థానిక పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు విదేశీ విద్యకు వరకు వాళ్ళు వెళ్ళి ఉన్నత స్థానంలో నిలబడారనే ప్రభుత్వం యొక్క ఆశయాన్ని మనం అందరం కూడా నిలబెట్టడానికి తల్లిదండ్రుల వైపు నుంచి మంచి సపోర్ట్ అవసరం. తల్లిదండ్రులు ఆలోచించండి. మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా. మన పాఠశాలే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మనం చూస్తే 10th క్లాస్లో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మనం రిజల్ట్ని సాధించాము. అది మనందరికీ గర్వకారణం కాదా? ఇక్కడ ఇంత క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటే మీకు మినిమం ఖర్చు లేకోకుండా మీకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉంటే మీ అందుబాటులో మీ నియర్గా ఉన్నటువంటి పాఠశాలలో చేర్పించుకోకుండా మీరు కార్పొరేట్ పాఠశాలలో జాయిన్ చేస్తూ లక్షలు వెచ్చిస్తూ మీరు అప్పురూపాలు అయ్యేటటువంటి పరిస్థితి ఎందుకని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఆలోచించండి. తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన ఎప్పటికప్పుడు మీకు పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్న రోజునే మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రుల యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు మీ పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వం యొక్క సపోర్ట్ని మీరు స్వీకరించి మీ విద్యార్థుల్ని బాగా చదివించుకొని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వ పాఠశాలను బతికించండి. అలాగే మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోండి, ఉన్నత విద్యను చదివించండి, ఉన్నత స్థాయికి మీ విద్యార్థుల్ని మీ పిల్లల్ని తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదటువంటి ఎంఎస్ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు రేమల్లి హెచ్ఎం గారు అనేక విషయాలు చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్కి ఒకసారి విజిట్ చేయమన్నారు. ఎన్నో పథకాలు మరి ప్రభుత్వం వారు ఇస్తున్నారని చెప్తున్నారు. మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారు, అదేవిధంగా క్రీడలు ఆడిస్తున్నారు, అదేవిధంగా తల్లికి వందన మనీ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇటువంటి సేవలు అందిస్తున్న గవర్నమెంట్ స్కూల్స్ని వదిలిపెట్టి మీరు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తున్నారని మరి ప్రశ్నిస్తున్నారు. ఒకసారి విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచించమని కూడా చెప్తున్నారు. ఇటువంటి హెచ్ఎం గారు ఈ స్కూల్లో ఉండటం చాలా అదృష్టమైనవి అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ ఎంతగా మరి గౌరవప్రదంగా రన్నింగ్ అవుతుందంటే 100% సాధించిందంటే అది హెచ్ఎం గారి వల్ల అయిందని మేము కంగ్రాచులేషన్స్ సార్. హార్ట్లీ వెల్కమ్ ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజలమా.